హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? అసలు 2-3 డేస్ నుంచి బిజీగా ఉన్నానండి. ఇటు పనులు, వరలక్ష్మి వ్రతం గురించి ఇంకా అన్నీ మనకి తయారీలు ఇంట్లో. ఇదే టైంలో నాకు సీలింగ్ లైటింగ్స్ కోసమని వర్కర్స్ కూడా వచ్చారు. ఇంకా లైట్స్ పెండింగ్ ఉండే ఎన్ని రోజుల కాడి నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యిందండి వర్క్. దానివల్ల నేను వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. ఇప్పటికి 3 డేస్ నుంచి నడుస్తూనే ఉంది ఈ వర్క్ అనేది. ఇంకా నాకు బిజీ షెడ్యూల్ అనేది నడుస్తుంది. దానివల్ల నేను ఏం చేయక ఇంకా ఇంట్లో ఉదయాన్నే ఇంకా టిఫిన్ కోసం ఏదో నాకు బ్రెడ్ తొందరలో ఇంకా వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్నారు, ఏదో ఒకటి కడుపులో పడేసుకోవాలి కాబట్టి ఇంట్లో నెయ్యితోని మంచిగా బ్రౌన్ బ్రెడ్ కాల్చానండి. ఇంకా టీ చేసుకొని మంచిగా హ్యాపీగా ఇంత తినేసి ఇంకా వాళ్ళు ఎటు వెళ్తే అటు వాళ్ళతోటే తిరుగుడు జరుగుతుంది ఇంట్లో. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అది అందియడం ఇది అందియడం అనేది వర్క్ అనేది ఉంటుంది కదా కంపల్సరీ. ఆ పనితోటి కొంచెం బిజీగా ఉన్నానండి. ఇంకా వాళ్ళు సాయంత్రం వెళ్ళగానే ఇల్లు మొత్తం అంత ఘోరంగా చేసి పెడుతున్నారండి ఇల్లంతా. అసలు ఆ పనితోటి మళ్ళీ డబల్ ఉదయం క్లీన్ చేసుకోవడం, మళ్ళీ సాయంత్రం వాళ్ళు వెళ్ళగానే క్లీన్ చేసుకోవడం అనేది వర్క్ అసలు బాగా ఎక్కువైపోతుంది. ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా అండి. 3 డేస్ ఉంది కదా. ఇంకా ఈ 3 డేస్లో ఇంకా వర్క్ షాపింగ్లని అదని ఇదని ఇంకా బయటకు వెళ్ళేది కూడా ఉంది. ఎక్కడ సామాన్లు తీసుకొచ్చేది ఉన్నది, ఇంకా దేవునికంటూ పూజ సామాన్లు అవి ఇవి అని ఇంకా అవన్నీ తెచ్చుకొని అన్నీ రెడీగా పెట్టుకోవాలండి. మీరు కూడా ప్రతి ఒక్కటి ముందుగానే ప్రిపేర్గా ఉండండి. ఎందుకంటే ఇంకా స్ట్రెస్ పడకుండా ఆ రోజు మనకి ఒత్తిడి అనేది చాలా ఎక్కువైపోతుందండి. ఇంట్లో పూజకు కావాల్సినట్టుగా మనం తయారు చేసుకోవడం, మనం తయారవ్వడం, దేవునికి ప్రసాదాలు చేయడం, ఇవన్నీ మనకి ఒక రకమైన ఒత్తిడి అయిపోతుంది. ఇంకా మన ప్రెషర్ అనేది ఎక్కువ తీసుకోకుండా నిదానంగా ఒక 2-3 డేస్ నుంచి మంచిగా నిదానంగా చేసుకోండి. ఏది కావాలి ఏది చేయాలని ఒక బుక్లో మంచిగా రాసుకోండి మీకు వీలైతే. ఇంకా బుక్లో రాసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు మర్చిపోయినవి కూడా గుర్తుంటాయి. కొంతమందికి సరే చదువు రాని వాళ్ళు అయితే ఇంకా వాయిస్ ఓవర్ పెట్టుకోండి. నాకు తెలిసి వాట్సాప్లో వాయిస్ ఓవర్ పెట్టుకొని ఉంచుకోండి. ఇంకా మీకు టైం వచ్చినప్పుడు అయ్యో నేను ఏమైనా మర్చిపోయానంటే గుర్తొస్తుంది, వినడానికి కూడా వీలుంటుంది. ఇంకా అది అండి ఈరోజు వీడియో వచ్చేసి బిజీ షెడ్యూల్ వల్ల నేనైతే వీడియోలు చేయలేకపోతున్నాను. కొంచెం మీరు ఇంకా వీడియోలు చూడండి, ఉన్న వీడియోలు కూడా చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఇలా చేసుకొని మాత్రం నిజంగా తినండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా, ఎప్పుడైనా మనకి అర్జెంటుగా తొందరలో ఇట్లా తినాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా నెయ్యితో కాల్చుకొని తినండి. హెల్దీ ఉంటుంది ఫుడ్. మన కడుపులో కూడా ఇంకా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. బాగుంటుంది తిన్నాక కూడా టెన్షన్ లేకుండా మనం హ్యాపీగా మధ్యాహ్నం వరకు కూడా ఉండొచ్చు. ఇంకా లైటింగ్ పని నడుస్తుంది కానీ చూసారా ఇల్లంతా ఎంత ఘోరంగా ఉందో. మొత్తం ఉదయాన్నే ఊడ్చి క్లీన్ చేసి పూజ చేసుకున్నాను. ఇంకా వాళ్ళు వచ్చేసారు కథం. ఇంకా మళ్ళీ యథావిధి అలాగే అయిపోయింది. చూస్తున్నారుగా వర్క్ అనేది బిజీగా నడుస్తుంది. ఇంకా వాళ్ళ చుట్టూ నేను తిరుగుకుంటూనే ఉంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. మీరు వీడియోలు చూస్తారనుకుంటున్నాను. చూసి ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా దగ్గర నుంచి మంచి వీడియోలు కావాలి అంటే మీరు చూసేదాన్ని బట్టే నేను చేయగలుగుతానండి. ఇది ఈరోజు వీడియో వచ్చేసి. ఇందులో ఆయుర్వేదిక్ డాక్టర్ గురించి మీకు పెట్టాను. అది మీరు కావాలనుకున్న వాళ్ళు మీరు ఫాలో కావచ్చు, ఫోన్ చేయొచ్చు. బాయ్ అండి.